ఆవేదనో ఆగ్రహమో అర్థం కాదు, వేదాంతమో నిర్వేదమో అంతుపట్టదు. ఓటమి తర్వాత ఆ మాజీ ఎమ్మెల్యే మాటల్లో అంతుపట్టని అంతరార్థం కనిపిస్తోంది. అధినేతను నిందిస్తున్నారో లేక ముఖ్యమంత్రి చంద్రబాబుకు చురకలంటిస్తున్నారో, ఓట్లు వేసిన ప్రజల గురించి చెబుతున్నారో తెలియకుండా కన్ఫ్యూజన్ తో కూడిన క్లారిటీతో మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆ నేత మాటల వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అంత వేదాంతంతో మాట్లాడుతున్న ఆ లీడర్ ఎవరు? ప్రతి ఒక్కరిలోనూ ఆశ ఉంటుంది. ఆ ఆశతోనే మనిషి బ్రతుకుతాడు. అందుకే మా ఓటమి అంటున్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అదేంటి మనిషి ఆశకు వైసీపీ ఓటమికి కారణాలేంటని అంటే దాని గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పాల్సి ఉంటుంది. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమంతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోని సోషల్ మీడియాలో కూడా ఆయన ట్రెండింగ్ పొలిటీషియన్. ఏపీలో చాలా మంది రాజకీయ నేతలు వచ్చారు, వెళ్లారు. కానీ కొందరు తమకంటూ ఒక మార్కు వేసుకుంటారు. అలాంటి వారిలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒకరు. ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. కేతిరెడ్డి తండ్రి హత్యతో చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. కానీ వచ్చిన కొన్ని రోజులకే తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గుడ్ మార్నింగ్ అంటూ జనంలోకి వెళ్లడం ప్రారంభించారు. ఇది రాను రాను ఒక ట్రెండింగ్ గా మారింది. ఇప్పటిదాకా 4 ఎన్నికలు చూశారు కేతిరెడ్డి. ఇందులో 2 సార్లు గెలిస్తే 2 సార్లు ఓటమి ఎదురైంది. వాస్తవంగా ఇంత జర్నీ చేసిన వారెవరైనా గెలుపోటములను ఈజీగా తీసుకుంటారు. కానీ కేతిరెడ్డి మాత్రం మొన్నటి ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ధర్మవరంలో అసలు బీజేపీ ఉనికే లేదు. ఆ పార్టీ నాయకులను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఇక ఓటు బ్యాంకు అంటారా, మహా అయితే 2%, ఒక్కోసారి 100 కంటే తక్కువ ఓట్లొస్తాయి. అలాంటి చోట బీజేపీ అభ్యర్థి, అందులోనూ ధర్మవరంలో కేతిరెడ్డిపై గెలిచారు. 2 ఏళ్ల ముందు దాకా ప్రజలకు తెలియని సత్యకుమార్ని ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇక్కడ బీజేపీ విజయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీ పరిటాల శ్రీరామ్ ఉన్నప్పటికీ కమలం గుర్తు అసలు ఎవరో తెలియని వ్యక్తి చేతిలో ఓడిపోవడాన్ని కేతిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఓటమి తరువాత వరుసగా ఫేస్బుక్ వేదికగా తన ఆవేదన పంచుకుంటున్నారు. మొదటి 2 వీడియోల్లో ఎక్కువగా తన వ్యక్తిగత ఓటమికి కారణాల గురించి చెప్పారు. ఆ తర్వాత నుంచి కేతిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. గత 5 ఏళ్లలో వైసీపీ అవలంబించిన విధానాలు, అధినేత జగన్ తీసుకున్న నిర్ణయాల మీద సునిశిత విమర్శలు చేస్తూ వస్తున్నారు కేతిరెడ్డి. మేము ఇదే తప్పు చేశాం, అధినేతకు తెలియకుండా తెర వెనుక సజ్జల, ధనుంజయ రెడ్డి లాంటి వారి వ్యవహారాల గురించి సూటిగానే చెబుతున్నారు. ఇప్పుడు కేతిరెడ్డి తాజాగా విడుదల చేసిన వీడియో ఏపీ రాజకీయాల్లో మరింత కాకరేపింది. ఏ విధంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. వాస్తవంగా కేతిరెడ్డి మాట్లాడింది ఒకటైతే జనం, మీడియా అర్థం చేసుకున్నది ఇంకొకటి అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కేతిరెడ్డి జగన్ని విమర్శించారని కొందరు, లేదు చంద్రబాబును టార్గెట్ చేశారని మరికొందరు, అదేదీ కాదు జనాన్ని టార్గెట్ చేశారని ఇంకొందరు, ఎవరికిష్టం వచ్చినట్టు వారు చర్చించుకుంటున్నారు. కానీ ఇటు వైసీపీ నుంచి విన్నా, టీడీపీ నుంచి విన్నా అందరి నోటా వినిపిస్తున్నదే ఒకటే, కేతిరెడ్డి నిజమే మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరూ అంటున్నారు. అసలు ఇంతకీ తాజా వీడియోలో కేతిరెడ్డి ఏం మాట్లాడారు అంటే, జనం ఎప్పుడు అద్భుతాలు కోరుకోరని, మార్పు చేస్తామంటే ఒప్పుకోరని కేతిరెడ్డి అంటున్నారు. సమాజం ఎలా ఉందో అలానే మనం నడవాలని, లేకపోతే ఇలానే దెబ్బ పడుతుందని చెబుతున్నారు. ఆ మాటలకు అర్థం ఏంటంటే, జగన్ రెడ్డి విద్యా, వైద్య రంగాల్లో నాడు నేడు పేరుతో చేపట్టిన మార్పులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో భూ సమస్యలకు పరిష్కారం, పరిసరాల పరిశుభ్రత కోసం చెత్తపై పన్ను వేయడం, ఇంకా చాలానే చేసి ఏదో మార్దాం అనుకున్నారు. కానీ ప్రజలు అంత మార్పును అంగీకరించరని అంటున్నారు కేతిరెడ్డి. పైగా మనిషి ఆశావాది. మనం ఎంత ఇచ్చినా పక్కవాడు ఇంకా ఎక్కువ ఇస్తాడంటే వారి వైపే వెళతారు. ఇందులో నిజమెంత అన్నది చూడరని, చంద్రబాబు గతంలో ఇలా మోసం చేసినా మరోసారి ఆయన్నే నమ్మారని అంటున్నారు. జగన్ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చి దళారులు లేకుండా ఇంటికే సంక్షేమ పథకాలు అందిస్తే ప్రభుత్వం ఏం చేసిందని అంటున్నారు. అందుకే నిజాయితీగా పథకాలు అందించినా జనం ఒప్పుకోరనేది కేతిరెడ్డి విశ్లేషణ.
ప్రజలని వారు నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. నీలాగో నాలాగో అడగకుండానే ఇళ్లకు వెళితే 11 సీట్లే వస్తాయని జగన్ ఉద్దేశించి కేతిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. చెప్పే వేదాంతం అంతా చెప్పేసి సినిమా వాళ్ల విషయంలో ఏం జరిగిందన్నది కూడా క్లారిటీ ఇచ్చారు. టికెట్లు అందరికీ అందుబాటులో ఉండాలనుకుని సినిమా వాళ్లకు జగన్ చెడ్డయ్యారన్నారు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అన్నారు. అందుకే మిగిలిన వారు దూరం అయ్యారని, పోనీ ఆ వర్గాలైనా నీతోనే ఉన్నాయా? అది లేదని అధినేతను ఉద్దేశించి నిష్ఠూరమాడారు కేతిరెడ్డి. అసలు కేతిరెడ్డి టార్గెట్ ఎవరన్నది చూస్తే చాలా క్లారిటీగా మార్పు, ఆశ, స్వార్థం ఇలాంటి పదాల గురించే ఆయన మాట్లాడారు. ఇందులో అధినేతను ఆడిపోసుకున్నారనడం కంటే ఆయన అసలు టార్గెట్ చంద్రబాబు, జనమేనన్నది స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు గురించి కూడా ఆయన నేరుగానే కామెంట్స్ చేశారు. ఇంత తక్కువ టైంలో విమర్శించకూడదంటూనే చంద్రబాబు గతంలో ఎప్పుడూ మాట మీద నిలబడలేదని, సంపద సృష్టించలేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇంత తక్కువ టైంలో అద్భుతాలు జరగవని, అది చంద్రబాబు నుంచి అస్సలు ఆశించలేమని అంటున్నారు. ఇలా కేతిరెడ్డి తన ప్రతి మాట ప్రతి ఒక్కరికి తగిలేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు జగన్ని ఉద్దేశించేనని, కాదు చంద్రబాబు గురించి అని ఎవరికి వారు ఆపాదించుకుంటున్నారు. ఎవరి రియాక్షన్ ఎలా ఉన్నా కేతిరెడ్డి విడుదల చేసిన వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చివరిగా ఆయన మాటల్లో సారాంశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ అవసరాలు తమ స్వార్థం కోసం మారుతుంటారని, ఇలాంటి చోట రాజకీయ నాయకుడు ఒక్కడిని నిందించకూడదని అంటున్నారు. ఒక్క ఓటమి కేతిరెడ్డి లాంటి డైనమిక్ లీడర్ని తత్వవేత్తగా మార్చేసినట్లుంది పాపం.